So welcome to EK Prime Math Academy. In this video session, we will discuss the fourth question. In the previous video sessions lo 3 questions నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. Z transforms నుంచి 3 questions. ఆ వీడియోస్ కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో మీకు ఇస్తాను. మీరు కావాలంటే ఒకసారి వినొచ్చు. So fourth question ఏంటి అంటే if u of z is equal to u of z is equal to 2z square plus 5z plus 14 divided by z minus 1 whole power 4, then evaluate u2 and u3. u2 and u3 evaluate చేయాలంటే ఖచ్చితంగా u0 కావాల్సిందే, u1 కూడా కావాల్సిందే. మనము u2 u3 కనుక్కోవాలంటే మనం ఏమేం కనుక్కోవాలి? u0 అదే విధంగా u1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే బాగా అబ్జర్వ్ చేయండి. గివెన్ దట్ అని గివెన్ u of z ని రాసుకుంటాను. గివెన్ u of z, capital U of z is equal to 2z square plus 5z plus 14 divided by z minus 1 whole power 4. నెక్స్ట్ ఇక్కడ ఇనీషియల్ వాల్యూ థీరం యూజ్ చేస్తాను. ఇనీషియల్ వాల్యూ థీరం యూజ్ చేస్తాను. బై యూజింగ్ ఇనీషియల్ వాల్యూ థీరం, initial value theorem, so using initial value theorem, first I will try to calculate u0 ki formula ఏమంటే limit z tends to infinity, limit z tends to infinity, capital U of z. సో capital U of z మనకు తెలుసు. సో డైరెక్ట్ గా నేను రాసేసుకుంటాను. లిమిట్ z tends to infinity, limit z tends to infinity, u of z ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో? 2z square plus 5z plus 14 divided by z minus 1 whole power 4. ఇక్కడ నుంచి కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే హైయెస్ట్ పవర్ ఏముందో అది కామన్ చేయాలి. అంటే z స్క్వేర్ కామన్ చేయాలి ఈ 3 టర్మ్స్ లో నుంచి. ఇక్కడ హైయెస్ట్ పవర్ z కాబట్టి ఈ 2 టర్మ్స్ లో నుంచి z కామన్ చేయాలి. ఎందుకు కామన్ చేయాలి అంటే అలా కామన్ చేయకపోతే ఎప్పుడైతే లిమిట్ z టెండ్స్ టు ఇన్ఫినిటీనో అప్పుడు మనకు ఏమొస్తుందంటే ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే న్యూమరేటర్ లో హైయెస్ట్ పవర్ z స్క్వేర్ కామన్ చేస్తాను, డినామినేటర్ లో z కామన్ చేస్తాను. అవునా? సో అలా చేస్తే ఏమవుతుందో బాగా అబ్జర్వ్ చేయండి. లిమిట్ z టెండ్స్ టు ఇన్ఫినిటీ, సో న్యూమరేటర్ లో z స్క్వేర్ కామన్ చేస్తే ఫస్ట్ టర్మ్ లో 2 ఉంటుంది. ఇక్కడ 5z లో z స్క్వేర్ పోతే 5 డివైడెడ్ బై z ఉంటుంది. లాస్ట్ టర్మ్ లో 14 బై z స్క్వేర్ ఉంటుంది. మళ్ళీ మీరు z స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే పైదే రావాలా, వస్తుంది కూడా. అలాగే డినామినేటర్ లో కూడా ఏం చేస్తానంటే z కామన్ చేస్తాను. కాకపోతే z బయటికి వస్తే z పవర్ 4 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పవర్ లో 4 ఉంది. అబ్జర్వ్ చేశారో లేదో మీరు, ఇక్కడ పవర్ లో 4 ఉంది, ఇక్కడ డినామినేటర్ లో పవర్ లో 4 ఉంది. కాబట్టి బయటికి z వస్తే z పవర్ 4 అవుతుంది. సో ఇక్కడ 1 మైనస్ 1 బై z హోల్ టు ది పవర్ ఆఫ్ 4 గా రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ న్యూమరేటర్ లో z స్క్వేర్, కింద డినామినేటర్ లో z స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు ఇది మాత్రమే మిగులుతుంది. అంటే ఈ విధంగా రాసుకోవచ్చు. సో చూడండి, లిమిట్ z టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 బై z స్క్వేర్, ఆ తర్వాత లిమిట్ z టెండ్స్ టు ఇన్ఫినిటీ 2 ప్లస్ 5 బై z ప్లస్ 14 బై z స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్ కి సపరేట్ గా లిమిట్ రాసుకుంటాను. లిమిట్ z టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 బై 1 మైనస్ z హోల్ టు ద పవర్ ఆఫ్ 4. మనందరికీ ఒక విషయం తెలుసు, ఏమని అంటే యాజ్ లిమిట్ z టెండ్స్ టు ఇన్ఫినిటీ, యాజ్ లిమిట్ z tends to infinity 1 by z, 1 by z square, 1 by z cube, ఇవన్నీ మనకి ఏమవుతాయంటే 0 అయిపోతాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. యాజ్ లిమిట్ z tends to infinity 1 by z becomes 0, బికాస్ ఇక్కడ ఎప్పుడైతే ఇన్ఫినిటీ పెడతామో 5 by infinity అంటే విల్ గెట్ 0. ఇక్కడ ఇదేమైపోతుంది? 0 అయిపోతుంది. ఇక్కడ ఇదేమవుతుంది? 0 అయిపోతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే నెక్స్ట్ స్టెప్ లో లిమిట్ z tends to infinity ఉంది కాబట్టి ఇది 0 అయిపోతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0. సో ఇక్కడ మొత్తం వాల్యూ ఎంత వస్తుంది అంటే 2 బై 1 అంటే 2 వస్తుంది. కాకపోతే ముందర 0 ఉంది కాబట్టి 0 ఇంటూ 2 అంటే 0 అయిపోతుంది. సో మొత్తం వాల్యూ ఎంత అంటే u0 ఎంత వచ్చిందంటే 0 వచ్చింది. సరేనా?
అదే విధంగా ఇప్పుడు u1 కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. u1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తానంటే యూజింగ్ ఇనీషియల్ వాల్యూ థీరమే యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాను. రాసుకోండి ఇక్కడ 1 minute. u1 కి ఫార్ములా u1 is equal to limit z tends to infinity, limit z tends to infinity, z into u of z minus u0. u0 ఎలాగో 0 మనకు తెలుసు, కాకపోతే ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. u of z వాల్యూ మనకు తెలుసు, క్యాపిటల్ u of z గివెన్, కాబట్టి ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. లిమిట్ z tends to infinity, z into what is u of z? u of z ఏంటి? 2z square plus 5z plus 14 divided by z minus 1 whole power 4 minus u0 వాల్యూ ఎంత? 0. కానీ u0 వాల్యూ 0 కాబట్టి మనము అది నెక్స్ట్ స్టెప్ లో ఆ 0 రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ గా హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? z స్క్వేర్, కింద z ఉంది, సో కామన్ చేసేస్తాను. z స్క్వేర్ నేను బయటికి కామన్ చేసేస్తాను. సో లిమిట్ z టెన్స్ టు ఇన్ఫినిటీ అలాగే రాసుకొని z కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ z స్క్వేర్ కామన్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే z స్క్వేర్ కామన్ చేస్తానో బయట z ఉంది కాబట్టి z స్క్వేర్ ఇంటూ z ఏమవుతుంది? z క్యూబ్ అవుతుంది. సో z క్యూబ్ 2 ప్లస్ 5/z ప్లస్ 14 డివైడెడ్ బై z స్క్వేర్. అవునా? మరి డినామినేటర్ లో ఇక్కడ ఏమవుతుందంటే z కామన్ చేస్తే బయటికి వస్తే z పవర్ 4 అవుతుంది. సో z పవర్ 4 1 మైనస్ 1/z హోల్ టు ది పవర్ ఆఫ్ 4. సో న్యూమరేటర్ లో ఒక z క్యూబ్, డినామినేటర్ లో ఒక z క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకు వచ్చేది z మాత్రమే ఉంటుంది డినామినేటర్ లో, కాకపోతే 1/z అని సపరేట్ గా రాసుకుంటాను. బాగా అబ్జర్వ్ చేయండి. లిమిట్ z టెన్స్ టు ఇన్ఫినిటీ 1/z, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే మిగిలేది 1/z మాత్రమే. న్యూమరేటర్ లో 1, ఇక్కడ z, సో అది సపరేట్ గా రాసుకున్నాను. మళ్ళీ ఈ టర్మ్ కి సపరేట్ గా లిమిట్ అప్లై చేస్తాను. సో లిమిట్ z tends to infinity, న్యూమరేటర్ కి సపరేట్ గా, డినామినేటర్ కి సపరేట్ గా. సో 2 ప్లస్ 5/z ప్లస్ 14/z స్క్వేర్ హోల్ డివైడెడ్ బై, మరి ఇక్కడ కూడా డినామినేటర్ లో లిమిట్ z tends to infinity 1 మైనస్ 1/z హోల్ టు ది పవర్ ఆఫ్ 4. ఇంతకుముందు క్వశ్చన్ లో కూడా చెప్పాను, ఈ టర్మ్ ఏమైపోతుంది? 5/infinity అంటే ఇది 0, ఇది 0, అండ్ డినామినేటర్ లో ఇది 0. కాకపోతే ఫ్రంట్ లో ఉండే ఈ టర్మ్ అంతా 0 అవుతుంది కాబట్టి మొత్తం u1 వాల్యూ కూడా ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. సో ఈ విషయం మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. u0 కూడా 0నే, u1 కూడా 0నే. ఇప్పుడు అదే విధంగా u2, u3 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మరి u2 కి ఫార్ములా ఏంటి అంటే జస్ట్ 1 minute. u2 కి చూడండి ఫార్ములా. u2 కి ఫార్ములా ఏమంటే లిమిట్ z టెన్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ z tends to infinity z square into capital U of z minus u0 minus u1 divided by z. ఇది u2 కి ఫార్ములా. ఇందులో మనకు u of z తెలుసు, u0 0, u1 0. సో ఇటు మొత్తం ఇంకా కనిపించదు, ఎందుకంటే ఆ వాల్యూస్ 0 కాబట్టి వాటిని రాసుకోవాల్సిన అవసరం లేదు. సరేనా? సో లిమిట్ z tends to infinity, z tends to infinity. ఇక్కడేమో z స్క్వేర్ అలాగే ఉంటుంది. మరి u of z ఏమి ఒక్కసారి చూసుకోండి. u of z వాల్యూ ఎంత? 2z స్క్వేర్ ప్లస్ 5z ప్లస్ 14 డివైడెడ్ బై z మైనస్ 1 హోల్. 2z స్క్వేర్ ప్లస్ 5z ప్లస్ 14 డివైడెడ్ బై z మైనస్ 1 హోల్ పవర్ 4. తర్వాత ఇది 0, ఇది 0 కాబట్టి అవి రాసుకోను, జస్ట్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాను. యాజ్ యూజువల్ గా మీకు తెలుసు, న్యూమరేటర్ లో z స్క్వేర్ కామన్ చేయాలి, డినామినేటర్ లో z కామన్ చేయాలి. z స్క్వేర్ బయటికి వస్తే ఆల్రెడీ z స్క్వేర్ ఉంది కాబట్టి ఇట్ విల్ బికమ్ z పవర్ 4. అవునా? సో లిమిట్ z టెన్స్ టు ఇన్ఫినిటీ. సో న్యూమరేటర్ లో ఇక్కడ z పవర్ 4 వస్తుంది, 2 ప్లస్ 5/z ప్లస్ 14 డివైడెడ్ బై z స్క్వేర్. అండ్ ఇక్కడ డినామినేటర్ లో in the denominator z power 4 into 1 minus 1/z whole to the power of 4.
ఇక్కడ క్లియర్ గా z power 4 will gets cancelled. సో ఎప్పుడైతే మనము లిమిట్ z tends to infinity అంటామో this will become 0, this will become 0, this will become 0. కాబట్టి అది 0 అయిపోతాయి ఆ వాల్యూస్ అన్ని. సో ఇక్కడ మనకు వాట్ ఈస్ లెఫ్ట్ 2 plus 0 plus 0 divided by 1 minus 0 whole to the power of 4. 1 minus 0 means we will get 1. 1 power 4 means denominator is 1. 2 by 1 is 2. So u2 value ఎంత అంటే u2 వాల్యూ 2 వచ్చింది. u0 u1 రెండు ఏమైపోయినాయి 0. కాబట్టి u2 వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. సరే, ఇప్పుడు ఫైనల్ గా u3 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ u3 ఫస్ట్ u3 ఫార్ములా రాస్తాను. u3 is equal to లిమిట్ z tends to infinity, limit z tends to infinity, z cube into u of z, capital U of z minus u0 minus u1 divided by z minus u2 divided by z square. అవునా? సో ఈ ఫార్ములా రాస్తాను. ఫార్ములా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ u0 u1 రెండు జీరోస్ అయిపోతాయి. సో వీటి గురించి ఇక మాట్లాడను. u2 వాల్యూ ఎంత అంటే పైన ఫైండ్ అవుట్ చేసుకున్నాం 2. కాబట్టి ఆ వాల్యూస్ మాత్రం సబ్స్టిట్యూట్ చేస్తాను. u of z మనకు తెలుసు, క్వశ్చన్ లో ఇచ్చారు 2z² plus 5z 2z² plus 5z plus 14 divided by z minus 1 whole power 4. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. లిమిట్ z tends to infinity అలాగే రాసుకుంటాను, z క్యూబ్ కూడా అలాగే రాస్తాను, నో చేంజ్. u of z వాల్యూ ఎంత అంటే 2z² plus 5z plus 14 divided by z minus 1 whole power 4. z minus 1 whole power 4. u0 value is 0, u1 value is 0. 0 by z అంటే ఈ 2 టర్మ్స్ ఏమైపోతాయి 0. లాస్ట్ లో u2 వచ్చేసి 2 by z². u2 వాల్యూ 2. అవునా? ఈ 2 టర్మ్స్ కి LCM ఎంత మనకు తెలుసు, z² into z minus 1 whole power 4. సో ఆ విధంగా మనము ఇక్కడ LCM అనేది తీసుకుంటాం. సో విచ్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ z power 4 లిమిట్ z tends to infinity z క్యూబ్. ఇక్కడ డినామినేటర్ లో LCM ఏమంటే z² into z minus 1 whole power 4. అవునా? ఇది ఇలాగైనా రాసుకోండి, ఎలా రాసినా ఒకటే. ఇక్కడ z minus 1 whole power 4, ఇక్కడ z minus 1 whole power 4 ఉంది. కాబట్టి z² తో న్యూమరేటర్ ని ఏం చేయాలి అంటే మల్టిప్లై చేయాలి. సో z² into 2z² plus 5z plus 14. అవునా? మైనస్ z² will gets cancelled 2 into z minus 1 whole power 4. ఓకే, సో ఈ విధంగా రాసుకోవాలి. రాసిన తర్వాత z minus 1 whole power 4 ఎక్స్పాండ్ చేయాలి. మరి a minus b whole square అయితే ఈజీగా చేయగలుగుతాము. z minus 1 whole power 4 ఎక్స్పాండ్ చేయాలి అంటే పాస్కల్ థీరం ఐడియా ఉండాలి, పాస్కల్ ట్రయాంగిల్ ఐడియా ఉండాలి. ఇక్కడ 1 రాసి ఇక్కడ 1 1 రాసుకోండి. అదేవిధంగా తర్వాత ఇక్కడ 1 2 1 plus 1 ఎంత 2. ఆ తర్వాత ఇక్కడ లాస్ట్ లో 1 రాసుకోండి. ఇక్కడ 1 1 plus 2 ఎంత 3, 2 plus 1 ఎంత 3, ఇక్కడ లాస్ట్ లో 1 అండ్ ఇక్కడ 1 plus 3 ఎంత 4, 3 plus 3 ఎంత 6, 3 plus 1 4 అవుతుంది అండ్ ఇక్కడ 1 వస్తుంది. మరి మనకి ఇంతవరకు చాలు పాస్కల్ ట్రయాంగిల్. ఇది దేనికంటే a minus b whole square ఆర్ a plus b whole square. ఇది a minus b whole cube ఆర్ a plus b whole cube. ఇది a minus b whole power 4. అర్థమవుతుందా? సో a minus b whole power 4 ని ఎలా రాసుకోవచ్చో చూడండి. a power 4 ఇక్కడ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి 1 రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి a పవర్ 4 తర్వాత 4 ఉంది, మైనస్ ఉంటే ఆల్టర్నేట్ పాజిటివ్ నెగటివ్ కాబట్టి -4 a క్యూబ్ b, ఆ తర్వాత +6 a² b², ఆ తర్వాత -4 a b క్యూబ్ ప్లస్ b పవర్ 4. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారో లేదో, ఏ పవర్ తగ్గుతూ ఉంది. 4 నుంచి 3, 3 నుంచి 2, 2 నుంచి 1, a పవర్ 0 అయిపోయింది. కానీ ఇక్కడ b పవర్ 0 ఉంది, b పవర్ 1, b² b³ b పవర్ 4. సో ఈ విధంగా ఇది దేనికి ఎక్స్పాన్షన్ అంటే a minus b whole power 4.
అదే మీకు a ప్లస్ బి హోల్ పవర్ 4 అనుకోండి, అంతా ప్లస్ లో రాస్తే సరిపోతుంది. ఇది పాస్కల్ ట్రయాంగిల్ యూజ్ చేసి మనము ఫార్ములా గుర్తు పెట్టుకోకుండా ఈజీగా రాసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి, z-1 హోల్ పవర్ 4. సో z-1 హోల్ పవర్ 4 అంటే a ఉన్న చోట z రాసుకోవాలి, b ఉన్న చోట 1. సో z పవర్ 4 మైనస్ 4z³ ప్లస్ 6z² మైనస్ 4z ప్లస్ 1 పవర్ 4 మీన్స్ 1a. 1 పవర్ 4 వాల్యూ ఎంత, 1. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఇది తీసుకొచ్చి ఇక్కడ రాసేస్తాను. లిమిట్ z టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ z టెండ్స్ టు ఇన్ఫినిటీ, బయట z³ అలాగే ఉంటుంది. z² ఇంటూ 2z² ఎంత, 2z పవర్ 4, 5z ఇంటూ z² ఎంత, 5z³ 14 ఇంటూ z² 14z² మైనస్ 2 ఇంటూ ఇందాక ఎక్స్పాండ్ చేసామే z-1 హోల్ పవర్ 4 మొత్తం రాసేసుకోండి. z పవర్ 4 మైనస్ 4z³ z పవర్ 4 మైనస్ 4z³ ప్లస్ 6z² మైనస్ 4z ప్లస్ 1. అవునా, ఇదంతా రబ్ చేసేస్తాను. జస్ట్ మనము ఇది ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలా అనేది మీకు చూపించాను యూజింగ్ పాస్కల్ ట్రయాంగిల్. ఇన్ కేస్ ఇది ఏమన్నా మీకు డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవునా, సో ఇలా రాసిన తర్వాత బ్రాకెట్ క్లోజ్డ్. సో డినామినేటర్ లో ఏం రాయాల్సి ఉంటుందంటే, డినామినేటర్ లో హోల్ డివైడెడ్ బై z-1 హోల్ పవర్ 4 ఇంటూ z² గా రాసుకోవాలి. సరే, ఇప్పుడు -2తో మల్టిప్లై చేస్తే -2 ఇంటూ z పవర్ 4 ఎంత అవుతుంది, -2z పవర్ 4. -2 ఇంటూ మైనస్ మీన్స్ ప్లస్, 4 2 జార్ 8z³ మైనస్ 12z² ప్లస్ 8z మైనస్ 2. సో ఈ వాల్యూస్ అన్ని నేను ఇక్కడ యాక్చువల్గా అయితే నెక్స్ట్ స్టెప్ లో రాయాలి, ఇక్కడే రాసేస్తాను. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడ కన్వీనియన్స్ ఉంది కాబట్టి రాసేస్తాను ఆ వాల్యూస్ అన్ని. ఇది రబ్ చేసేస్తాను. సో ఇన్ ది ప్లేస్ ఆఫ్ దిస్ -2z పవర్ 4 ప్లస్ 8z³ మైనస్ 12z² ప్లస్ 8z మైనస్ 2 ఇదంతా రబ్ చేసేద్దాము. రాసిన తర్వాత వెంటనే 2z పవర్ 4 మైనస్ 2z పవర్ 4 విల్ గెట్స్ క్యాన్సిల్. సో వాట్ ఈస్ రిమైనింగ్, మిగతావన్నీ సింప్లిఫై చేసుకోవాలా, ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. లాస్ట్ స్టెప్స్, లిమిట్ z టెండ్స్ టు ఇన్ఫినిటీ అలాగే ఉంటుంది, బయట z³ కూడా అలాగే ఉంటుంది. 5z³ ప్లస్ 8z³ వాల్యూ ఎంత, 13z³. 14z² లో మైనస్ 12z² సబ్ట్రాక్ట్ చేయాలి. సో వీ కెన్ రైట్ ఇట్ as 2z² ప్లస్ 2z². నెక్స్ట్ వన్ ఈస్ ప్లస్ 8z మైనస్ 2 డివైడెడ్ బై, మరి డినామినేటర్ లో z-1 హోల్ పవర్ 4 ఇంటూ z² అలాగే ఉంటుంది. అవునా, ఇక్కడ మీరు ఒక పని చేయొచ్చు. ఇక్కడ కింద z², ఇక్కడ ఒక z² వెళ్ళిపోతే కేవలం z మాత్రమే ఉంటుంది, కింద z² తీసేసాను. అవునా, ఇక్కడ న్యూమరేటర్ లో ఏం కామన్ చేయొచ్చు చెప్పండి, z³ కామన్ చేయొచ్చు, డినామినేటర్ లో z కామన్ చేయొచ్చు. అవునా, కాకపోతే బయటికి z వస్తే ఇట్ విల్ బికమ్ z పవర్ 4, ఎందుకంటే పవర్ లో 4 ఉంది కాబట్టి. సో లిమిట్ z టెండ్స్ టు ఇన్ఫినిటీ, z³ ఇంటూ z ఎంత అవుతుంది, z పవర్ 4. సో న్యూమరేటర్ లో ఇక్కడ z³ కామన్ చేసేసాను కాబట్టి, ఇక్కడ న్యూమరేటర్ లో z³ కామన్ చేశాను కాబట్టి 13 ప్లస్ 2/z ప్లస్ 8/z² మైనస్ 2/z³. అవునా, హోల్ డివైడెడ్ బై, మరి డినామినేటర్ లో ఎంత కామన్ చేయమన్నాను, z, కాకపోతే బయటికి z వస్తే z పవర్ 4 అవుతుంది. 1 మైనస్ 1/z హోల్ పవర్ 4. సో న్యూమరేటర్ లో ఒక z పవర్ 4, డినామినేటర్ లో ఒక z పవర్ 4 ఏమవుతుంది, క్యాన్సిల్. ఎప్పుడైతే లిమిట్ అప్లై చేస్తానో ఇది 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 ఈ మొత్తం వాల్యూస్ అన్ని మనకి ఏమైపోతాయి, జీరోస్ అవుతాయి. సో వాట్ ఈస్ రిమైనింగ్, 13 డివైడెడ్ బై 1. సో ఫైనల్లీ u3 ఎంత అంటే 13 డివైడెడ్ బై 1 వాల్యూ ఈస్ 13. u3 వాల్యూ ఎంత అంటే 13. మన క్వశ్చన్ లో అదే కదండి ఫైండ్ అవుట్ చేయమనింది. ఫైండ్, ఇవాల్యుయేట్ u2 అండ్ u3. క్వశ్చన్ చూడడానికి చాలా లెంతీ అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్. ఫస్ట్ u ఆఫ్ z రాసుకోవాలి. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, u2 u3, కానీ మనము u0 ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అదే విధంగా u1 కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఫర్ మోర్
questions. For more updates, please subscribe to our channel AK Prime Math Academy. Our WhatsApp number is 9515088260. If you have any doubts, so please send us a screenshot so that we can update the solutions within couple of days. Okay, thank you for your cooperation.